చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. వేరే ఎవరిని నమ్మలేదయ్యా, నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా, నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నానందం కోరేవాడా, నాశలు తీర్చేవాడా, నానందం కోరేవాడా, నాశలు తీర్చేవాడా. క్రియలున్న ప్రేమ నిధి, నిజమైన ధన్యతలాది. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపము కలిగే నాలో. నేను పాపి అని గ్రహించగానే ఆరాధించే వేళలందు నీరు హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపము కలిగే నాలో. నేను పాపినని గ్రహించగానే నీ మేళ్లకు అలవాటయ్యే
ఇష్టమైన దారి కనుగొంటి నీతో చేరి యేసయ్యా 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 పాడదాం స్వరమెత్తి యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా పాపములు చేశాను నేను నీ ముందర నా తల ఎత్తలేను క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నారాధనలో పాపములు చేశాను నేను నీ ముందర నా తల ఎత్తలేను ఓదార్చింది నారాధనలో నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని అతిశయించద నిత్యము నిన్ను కలిగినందుకు యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా యేసయ్యా 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 ఆమేన్ ఆమేన్ యేసయ్యా 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 హృదయపూర్వకంగా యేసు యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను సంగమంతా స్వరమెత్తి యేసయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేవయ్యా యేసయ్యా 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 దేవా 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 పరిశుద్ధుడా నీకే స్తోత్రం చివరిసారిగా యేసయ్యా 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 యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా మరొకసారి యేసయ్యా 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 ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం శరణం నీ చరణం శరణం నీ చరణం శరణం నీ చరణం శరణం నీ చరణం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం బిగ్గరగా ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం పలుమాలువైదొలగినాను పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి పలుమాలువైదొలగినాను నీ పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు అందుకు దేవా ఈ నా శేష జీవితం అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు అందుకే గైకొనుము దేవా నా శేష జీవితం శరణం నీ చరణం శరణం నీ శరణం శరణం నీ చరణం శరణం నీ శరణం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం
ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థనా పోరాటానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. జీవంగల దేవుడు మనలందరినీ కూడా గత రాత్రి కాపాడి ఈరోజు దేవుని స్తుతించే చక్కటి అవకాశాన్ని దేవుడు ఎంతవరకు మనకు దయచేశాడు. చక్కటి స్తుతి ఆరాధనలో మనం పాలుపంపులు పొంది జీవంగల దేవుని ఆరాధించేటటువంటి చక్కటి కృపను, భాగ్యాన్ని దేవుడు మనకు దయచేశాడు. ఇంతటి గొప్ప భాగ్యాన్ని ఇచ్చిన ఆ జీవం గల దేవుని స్తుతిస్తూ ఆయన నామాన్ని ఘనపరచవలసిన వారుగా ఉన్నాం. ఆత్మ నింపుదల అనే అంశాన్ని గురించి, స్పిరిట్ ఫిల్డ్ లైఫ్ అనే దాని గురించి మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం, మరియు మద్యముతో మత్తులయుండుకుడి, దానిలో దుర్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులయుండుడి. డోంట్ బి డ్రంక్ with wine, because that will ruin your life. Instead, be filled with the Holy Spirit. దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి వారమై దేవుని ఆత్మ సంబంధమైనటువంటి కృపలో మనము సాగుతూ నిరంతరము ఆత్మ దేవుని నడిపింపుతో ముందుకు సాగాలి అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అంటే ఆత్మ నింపుదల కలిగిన జీవితం క్రీస్తునకు విధేయత గల జీవితంగా ఉంటుంది. మనము ముందే ధ్యానం చేశాం, ఒబీడియన్స్ టు క్రైస్ట్, అంటే క్రీస్తునకు విధేయత కలిగిన జీవితాన్ని మనం కలిగి ఉండేటటువంటి అవకాశాన్ని దేవుడు మనకు దయచేస్తున్నాడు. ఆ తర్వాత ఈరోజు రెండవ విషయం, వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యము. ఆత్మ నింపుదల కలిగిన జీవితంలో ఏముంటుందంటే దేవుని యొక్క దివ్యమైనటువంటి వాక్యానికి ప్రాధాన్యత ఉంటుందన్నమాట. అంటే ఈ వాక్యానికి చాలా ప్రాముఖ్యత ఆత్మ నింపుదల కలిగిన జీవితంలో ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన 40 దివారాత్రులు ఉపవాసము ఉన్న తర్వాత అపవాది చేత శోధించబడుటకు ఆయన కొండకు కొనిపోబడ్డాడు. కొనిపోబడినటువంటి తరుణములో అపవాది ఆయన ఆహారాన్ని గురించి శోధిస్తూ ఉంది. ఎలా శోధిస్తుంది అనే విషయానికి వస్తే మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనములో, అందుకైనా మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే మాథ్యూ చాప్టర్ 4:4, బట్ హీ ఆన్సర్డ్ అండ్ సెడ్, ఇట్ ఈస్ రిటన్, man shall not live by bread alone, but by every word that proceeds from the mouth of God. అపవాది అనుకుంటుంది రొట్టె వలన మనుషుడు జీవిస్తారని, కానీ యేసయ్య అన్నాడు మాట వలన జీవిస్తారు. ఆత్మచేత నింపబడినటువంటి వ్యక్తి దేవుని మాటల ద్వారా జీవించేటటువంటి అవకాశాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ మాటలు ఆధ్యాత్మికంగా మనల్ని జీవింపచేస్తాయి. రొట్టె భౌతికంగా మనల్ని జీవింపచేస్తుంది, కానీ మనల్ని ఆధ్యాత్మికంగా జీవింపచేసేటటువంటిది ఏది అనంటే ప్రియమైనటువంటి వారలారా దేవుని యొక్క వాక్యమే. ఈ వాక్యం మనకేం కలుగు చేస్తుంది అని అనగా ఆత్మ సంబంధమైన ఎదుగుదల, అంటే స్పిరిచువల్ గ్రోత్ అనేది ఈ వాక్యం ద్వారా మనకు దేవుడు దయచేస్తాడు. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం, సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. 1 Peter chapter 2 verse 2 and 3, as a newborn babies desire the pure milk of the word, that you may grow hereby, if indeed you have tasted that the Lord is gracious. నూతనమైనటువంటి శిశువు ఏ విధంగానైతే జన్మించినప్పుడు పాల వలన ఆ బిడ్డ ఎదుగుతూ ఉందో, అలాగే దేవుని వాక్యము అనే పాల వలన మన ఎదుగుదల పూర్తిగా ఆధారపడి ఉంటుంది. అయితే ఇలా ఎదుగుచున్నటువంటి వారికి సర్వాధికారి దేవుడు ఏమి దయచేస్తాడు అంటే బహుమానాన్ని, లాభాన్ని దయచేసే దేవుడుగా ఉన్నాడు. కీర్తనలు 19వ కీర్తన 9 నుండి 11 వరకు మనం చదువుకుందాం. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా
న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటేను, విస్తారమైన మేలిమి బంగారు కంటేను కోరదగినవి, తేనె కంటేను చుంటి తేనె దార్ల కంటేను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరికనందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఈ వాక్యము ఎలాంటిది అనంటే, యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలిచేది. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటెను జుండి తేనె దార్ల కంటెను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరికనందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభం కలుగును. దేవుని యొక్క వాక్యం గైకొనుట వలన అది గొప్ప లాభాన్ని మనకు చేకూరుస్తుందని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తుంది. నా ప్రియమైనటువంటి వారలారా, పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే ఈ వాక్యము ఏం చేసేదంటే శుద్ధి చేసేటటువంటి వాక్యం. ఆత్మ నింపుదల కలిగినటువంటి వారి జీవితంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ ఆ వాక్యం ఎడల శ్రద్ధ కలిగి ఆసక్తి కలిగి మనము జీవిస్తూ ఉండగా జీవం గల దేవుడు దానివల్ల మనకు ఏం కలిగిస్తాడంటే ఆ వాక్యం ద్వారా మనకెంతో గొప్ప లాభం కలిగేటట్టుగా చేస్తాడు. వాక్యం జీవింపచేస్తుంది, వాక్యము శుద్ధి చేస్తుంది. 119వ కీర్తన 9వ వచనములో యవనులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా. Psalm 119 verse 9. How can a young man cleanse his way? By taking heed according to your word. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడాన్ని బట్టి మన యొక్క ప్రవర్తన అంతటిని కూడా మనం సరి చేసుకోగలిగేటటువంటి వారిగా ఉంటామని దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తుంది. అలాగే దేవుని యొక్క వాక్యం ఎలాంటిదంటే మనకు ఆదరణ కలిగించేటటువంటి వాక్యంగా ఈ వాక్యం ఉంది. 119వ కీర్తన 50వ వచనములో మనం చూస్తే, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలుగు చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నెమ్మది లేకుండా బాధతో వేదనతో ఉన్నటువంటి వారి జీవితాలను మరి ఆదరించేటటువంటిది నెమ్మది కలుగు చేసే దేవుని వాక్యమే. Psalm 119 verse 50. This is my comfort in my affliction, for your word has given me life. దేవుని వాక్య భాగములు మనం చూస్తే, నీ వాక్యమును బ్రతికించి అన్నది, నా బాధలు ఇదే ఇదిగో ఈ వాక్యమే, నేను చదివిన వాక్యమే, నేను విన్న వాక్యమే నా జీవితానికి ఏం కలుగు చేస్తుందంటే నెమ్మది కలుగు చేస్తుంది. నెమ్మది ఇచ్చే వాక్యం, సమాధానం కలుగు చేసే వాక్యం, వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం ఎలాంటిదంటే 119వ కీర్తన 105వ వచనం ఎలాంటి వాక్యం ఇది? గైడింగ్ వర్డ్, మనం నడిపించే వాక్యం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునయ్యున్నది అని దేవుని యొక్క వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. Psalm 119 verse 105. Your word is a lamp to my feet and a light to my path. దేవుని వాక్యము ఎలాంటిదంటే నా యొక్క త్రోవకు వెలుగై ఉన్నది. నేను ఏ త్రోవలో నడవాలో, నేను ఏ విధంగా నడుచుకోవాలో, నా జీవితం ఏ విధంగా నేను తీర్చిదిద్దుకోవాలో అనేటటువంటి విషయంలో నాకు సహాయం చేసేటటువంటి వాక్యంగా ఈ వాక్యం ఉన్నది. కనుక నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నటువంటి శ్రేష్టమైన గొప్ప సత్యం ఏంటంటే, ఈరోజు ఆత్మ నింపుదల కలిగినటువంటి వారికి వాక్యం అనేది చాలా అవసరం. స్పిరిచువల్ నాలెడ్జ్తో పాటు చూడండి, మనకేం కావాలంటే ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానంతో పాటు, శక్తితో పాటు దేవుని వాక్య జ్ఞానం కావాలి. ఈ జ్ఞానం అనేటటువంటిది మనం సమతుల్యంగా ఆత్మ నింపుదల జీవితాన్ని ముందుకు కొనసాగించుకోవడానికి, ఆత్మ నింపుదల కలిగి కొనసాగడానికి, జీవించడానికి దోహదపడుతుంది. అందుకనే దేవుని పిల్లలమైనటువంటి మనం అందరం కూడా ఈరోజు ఏం చేయాలంటే, అయ్యా నీ వాక్యము ద్వారా మేము జీవించడానికి సహాయం చేయండి. నీ వాక్యం ద్వారా జీవించడానికి, వాక్యం ద్వారా ఎదగడానికి, అలాగే వాక్యం ద్వారా బహుమానం పొందడానికి, వాక్యము ద్వారా శుద్ధి చేయబడడానికి, వాక్యము ద్వారా ఆదరింపబడ్డానికి, వాక్యము ద్వారా నడిపించబడ్డానికి
కృప మాకు దయచేయని ప్రభు అని మనం ప్రార్థించినట్లయితే సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మనకు సహాయం చేసి మనం నడిపించేటటువంటి గొప్ప దేవుడుగా ఆయన ఉన్నాడు. ఆ విధంగా మనల్ని నడిపించడానికి, మన కుటుంబాలను నడిపించడానికి ఆత్మ నింపుదల కలిగినటువంటి వారమై దేవుని వాక్యాన్ని హత్తుకుని ఆయనను వెంబడించేటటువంటి బిడ్డలంగా మనం జీవించడానికి కృపగల దేవుడు మనకు సహాయం చేయును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీ పాదములకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ బిడ్డలమైనటువంటి మమ్మలను మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధాత్మదేవ, నీ ప్రత్యేకమైనటువంటి సహాయం, నీ ఆశీర్వాదం, నీ దీవెన నీ బిడ్డలమైనటువంటి మాకు మీరు మెండుగా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆత్మ నింపుదల కలిగినటువంటి జీవితంలో క్రీస్తుకు విధేయత కలిగి జీవించాలి అని మొదటగా మాకు నేర్పించారు. రెండవదిగా మా ప్రభువా, నీ వాక్యమునకు విధేయులమై వాక్యాన్ని గట్టిగా పట్టుకుని మేము జీవించడానికి కావలసినటువంటి కృప చూపించండి. జీవించుటకు సహాయం చేయండి. అలాగే ఎదుగుటకు సహాయం చేయండి. శుద్ధి చేయబట్టుకు సహాయం చేయండి. ఆదరించబట్టుకు సహాయం చేయండి. బహుమానం పొందడానికి సహాయం చేయండి. నడిపించబడ్డానికి సహాయం చేయండి. వాక్యము ద్వారా మేము జీవించటానికి కావలసిన దైవికమైనటువంటి కృప సమృద్ధిగా మాకు దయచేసి దీవించి బలపరచాల్సిందని కోరుకుంటూ నజరేయుడైన యేసు క్రీస్తు నామములో నాయన ప్రతి రోగము, ప్రతి బాధ, ప్రతి వేదన, ప్రతి చింత, ప్రతి సమస్య యేసు నామములో కొట్టివేయబడును గాక. నీ రక్తము చేత మమ్మల్ని కూడా కడగండి, శుద్ధి చేయండి. వాక్యము ద్వారా శుద్ధి చేయండి. పవిత్రమైన జీవితాన్ని, పవిత్రమైన బ్రతుకును మా అందరికీ దయచేసి మీరే మహిమ, మీరే ఘనత, ప్రభావాలు పొందమని ఈరోజు నీ బిడ్డలు బయటకు వెళ్ళుచుండగా, లోపలికి వచ్చుచుండగా నీ ప్రత్యేకమైనటువంటి కాపుదల, భద్రత దయచేయండి. నాయన ఉద్యోగం నిమిత్తం వెళ్ళేవాడికి, వృత్తి నిమిత్తం వెళ్ళేవారికి, వ్యాపార నిమిత్తం వెళ్ళేవారికి, నాయన ఏ ప్రత్యేకమైన పనుల మీద వెళ్ళేవారికి, ఇంటర్వ్యూస్కి వెళ్ళేవారికి నీ ప్రత్యేకమైన కృప చూపించి నీ వాక్కు చేత నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకుని, అయ్యా నీ వాక్కును పంపి నీవు వారిని బాగు చేసావు కదా, ఈరోజు బలహీనంగా ఉన్నటువంటి బిడ్డలను నీ వాక్కును పంపి బాగు చేయండి, స్వస్థపరచండి, ప్రతి విధమైన దయ్యములను వెళ్ళగొట్టండి. దేవుని వాక్యముతో నేను దయ్యములను వెళ్ళగొట్టిన ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యం వచ్చి ఉన్నది అని నీ వాక్యం సెలవిస్తున్న ప్రకారంగా మా ప్రభువా, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము జరుగును గాక, రోగులకు స్వస్థత కలుగును గాక. ప్రతి విధమైన చీకటిని తొలగించి రెండంచెలు కలిగిన వాడి కలిగిన నీ వాక్యమును నాయన నిరంతరము అధ్యయనము చేస్తూ ఆత్మీయంగా ఎదుగుతూ నిన్ను హత్తుకుని నీ దారిలో నడుస్తూ నిన్ను కొనియాడుటకు కావలసిన కృప మా అందరికీ దయచేయమని నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చేరువన మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా తోడై నడిపించునుగాక, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించాలని కోరుతున్నాను. ఆత్మ నింపుదల కలిగిన జీవితంలో మూడవ విషయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుని యొక్క కృప, దేవుని యొక్క సహాయం మనందరికీ దేవుడు దయచేసేటట్లుగా మనం అందరం కూడా ఎదురు చూద్దాం. దయచేసి రేపు మరలా కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక, ఆమేన్.